చాలా మనతో పెట్టుకోవడానికి దమ్ము లేక కేసు పెట్టలేదు. కళ్ళ ముందు చెల్లెలు రేపు చూసి షేక్ అయిపోయి ఉంటాడు. కిక్కురు మనకుండా పోయి దవాఖానాలో దుప్పటి కప్పు పడుకున్నాడు. ఆనాటి శివయ్య అయితే ఆ దుప్పటి మన శవాల మీద కప్పేవాడు. ఏడ్చాడు, వాడి చాప్టర్ క్లోజ్. ఇక మన తల్వారికి ఎదురే లేదు. కరెక్టేనా? రే జేపీ, రే గాంధీ, రే 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 ఇవాళ పేపర్ చదివారా? పేపర్ చదివావా అని అడుగుతున్నావా? అంటే మాకు పేపర్ కూడా చదవడం రాదని వెటకార వాడుతున్నావా? అది కాదురా. ఏది కాదు? ఏది కాదు? పేపర్ చదివావా అని అడిగినందుకు అదేదో పెద్ద రేప్ చేసావా అని అడిగినట్టు ఫీల్ అవుతావేంటి? వీడి సంగతి నీకు తెలియదురా? మనం నేను క్యాంపుకి వెళ్ళినప్పుడు మా ఆవిడ దగ్గరకు వచ్చి ప్రేమించుకుందాంరా సినిమాకి టికెట్లు తెచ్చిచ్చట. అందులో తప్పే ఉంది? తప్పున్నారా? అంతగా కావాలనుకుంటే పక్క హాల్లో చిట్టు చెల్లెలు ఆడుతోంది, ఆ టికెట్లు తెచ్చివచ్చుగా. హౌస్ఫుల్ ఏమో. ఇంతకీ పేపర్ లో మ్యాటర్ ఏంటండి? థ్యాంక్స్, ఇప్పటికైనా విషయానికి వచ్చారు. ఇదిగో పాపం ఆ శివయ్య గారు తన చెల్లెల మీద రేప్ అటెంప్ట్ చేసింది ఆ జ్యోతి గ్యాంగ్ కాదని పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చాడు. అలాగా? అంతేకాదు తన మీద మర్డర్ అటెంప్ట్ చేసిన దానికి కూడా ఆ జ్యోతి గ్యాంగ్ కి సంబంధం లేదని పోలీసులకు చెప్పాట. కలికాలం. కలికాలం కాదు, కత్తుల కాలం. పాపం అతను మాత్రం ఏం చేస్తాడు? ఆ జ్యోతిగాడి మీద కేసు పెట్టొచ్చుగా. ఆ జ్యోతి గారి మీద కేసు పెడితే ఆ శివయ్య గారి సమాధి దగ్గర దీపం పెట్టేందుకు మనుషులు కూడా ఉండరు. అసలు అలాంటి వాళ్ళు బ్రతకనివ్వకూడదురా. నేనే గాని ఆ శివయ్య స్థానంలో ఉండి ఉంటే ఈ పాటికి స్టేట్ వదిలి పారిపోయి ఉండేవాడు. నువ్వెప్పుడు నిజాలే చెబుతావురా? ఏమండో మూర్తి గారు, పేపర్ లో శివయ్య స్టేట్మెంట్ వచ్చింది, చదివారా? ఇప్పుడు దాని గురించే డిస్కషన్. ఇది చదువుతుంటే నా కడుపు మండిపోతుంది. బాగా వేడి చేసి ఉంటుంది. వాళ్ళ జీవితాలు పాడైపోయాయని బాధపడుతుంటే మధ్యలో మీ కుళ్ళు జోకులేమిటి? మీ ఇద్దరు గొడవపండి. ఇదిగో మనకు సంబంధం లేదు కదా అని ఊరుకున్నాను కానీ లేకపోతే ఆ రోజే జ్యోతి గారి మీద రిపోర్ట్ ఇచ్చిండేవాడిని. రిపోర్ట్ ఇవ్వగానే వచ్చి వలేసి పట్టుకెళ్ళిపోవడానికి వాడేం కారణికి వచ్చిన కోతి కాదు, జ్యోతి. ఆ దరిద్రుడు పేరుకి చేసే పనులకి సంబంధమే లేదు. ఎందుకు లేదండి, మామూలు జ్యోతి వెలిగిస్తుంది, ఈ రౌడీ జ్యోతి కాలుస్తుంది. నువ్వెప్పుడు నిజాలే చెప్తావే? బై బర్త్. రేయ్ అటు చూడండి. ఉత్తరాల్ని బస్తాల్లో మోసుకొస్తున్నారు ఏమిట్రా? మన కాలనీలో సినిమా స్టార్స్ ఎవరు లేరు కదా ఫ్యాన్స్ లెటర్స్ అనుకోవడానికి. కొంపదీసి మన పత్రికలో మా ఆవిడ రాసిన కథ చదివి మళ్ళీ ఇలాంటి కథ రాస్తే చంపేస్తామని జనం రాశారేమో. మీరున్నారా? ఏమయ్యా సింహాద్రి, చంద్రబాబు నాయుడు గారు ఫైళ్ల వారోత్సవాలు పెట్టినట్టు మీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఉత్తరాల వారోత్సవాలు పెట్టారా ఏంది? ఈ వారోత్సవ ఉత్తరాలు కాదండి, లీగల్ నోటీసులు. లీగల్ నోటీసులు ఇచ్చేంత ఇల్లీగల్ పనులు ఎవరు చేశారండి? కొంపదీసి మన ఫ్లాట్స్ కట్టిన వాడు ఎవరిదైనా స్థలం ఆక్రమించి కట్టేశారేమో. అదే నిజమైతే మన ఫ్లాట్స్ లో ఉన్న వాళ్ళు అందరికీ నోటీసులు రావాలి కదరా? కరెక్టేనండి, అపార్ట్మెంట్స్ లో ఉన్న 750 కుటుంబాలకి నోటీసులు వచ్చాయి. సార్ మీకు లీగల్ నోటీస్. లీగల్ నోటీస్ సార్. అమ్మాయి ఇది మీకు. లీగల్ నోటీస్ మనకెందుకు వచ్చిందండి? సార్ ఇది మీకు నోటీస్ అండి. లీగల్ నోటీస్. లీగల్ నోటీసా? మోసం, దగ, అన్యాయం, చీటింగ్. ఏంట్రా ఇది? ఇంగ్లీష్ లో ఉంది, అర్థం కావట్లేదు. నీ బొంద, నీకేది అర్థమైంది సాగదు. ఆ శివయ్య గారి చెలవు రేపు గురవడానికి కారణం మనమేనంట. అంతేకాదు ఆ శివయ్య మీద హత్యా ప్రయత్నం జరగడానికి కారణం కూడా మనమేనంట. అయ్యా మూర్తి గారు, ఏమిటండి ఇది? ఆ శివయ్యని మేము చంపబోవడం ఏంటండి? వాడి చెల్లెల్ని మేము రేపు చేయబోవడం ఏంటండి? రేపు చేయించుకున్నది బాగానే ఉంది, చేసిన వాడు బాగానే ఉన్నాడు, మధ్యలో మా నెత్తి మీద తోయడం ఏంటండి? అయ్యా మీరు మగాళ్ళు, ఆ రేపులు మద్దర్లు మీరు చేశారంటే అర్థం ఉంది. నాన్ సెన్స్, కామన్ సెన్స్ లేకుండా ఆడదాన్ని నేను రేపు చేశానని కేసు పెట్టాడు ఏమిటండి వాడు? నేను మర్డర్ చేశాను నోటీస్ పంపించాను ఏమిటండి? నాకు అసలే దగ్గు, ఆయుషం, నీరసం. నేను రేపులు మర్డర్లు చేయడం ఏమిటండి అనే కదా మీ అభిప్రాయం? మీరు సరేనండి, ఎలాగోలా ఓపిక తెచ్చుకుని రేపు చేసే ఛాన్స్ ఉంది. మరి ఆడ మనిషి అయి ఉండి ఇంకో ఆడ మనిషిని రేపు చేసేట్టు నాకు నోటీస్ వచ్చింది, దానికేమంటారు? ఎవడో వేసిన ఫిక్స్డ్ డిపాజిట్ కి మనకి వడ్డీ వచ్చినట్లు వాడెవడో జ్యోతిగాడు రేపు చేయిస్తే మనకు నోటీసులు రావడం ఏవయ్యా, నా దగ్గరికి రమ్మంటే కాళ్ళు పేరుతున్నాయన్నారా, లాగుతున్నాయంట. మరి రేపు ఎలా చేస్తావు చెప్పు. రేప్ చేసింది మీ ఆయన ఒక్కడే కాదు, నువ్వు కూడా రేప్ చేసినట్టు నోటీస్ వచ్చింది. తొలగండి.
ఒరే మూర్తి ఏంది? ఆయన ఒకసారి చూడు. స్వామీజీ గారా? స్వామీజీ కూడా రేపు కేసు నోటీసా? అవును భక్త, రిజిస్టర్డ్ పోస్టు అంటే ఎవరైనా విదేశీ భక్తుడు విరాళంగా డాలర్లు పంపించాడేమోనని చించి చూశా. నోటీస్ ఉంది. స్వామివారు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయనే ఉప్పు కారం కూడా తినడం మానేశారు. స్వామీజీ ఉప్పు కారం తినకపోయినా రేపు చేయగలరు. నేనున్నాను చూశారు. విషం తిన్నా విషం లేని వాణ్ణి. ఎవరైనా రేపంటే తప్పని చెప్పేవాణ్ణి. నేను రేపు చేయగలరా? నాకు పంపించారు నోటీసు ముదరష్టం సచ్చినోడు. ఇది న్యాయమా? ఇది ధర్మమా? నేనెవరితో చెప్పుకోను బాయ్యా. అబ్బో ఇదిగో ఎవరితో చెప్పుకోనక్కర్లేదు. ఆ జ్యోతి గారిని ఏమీ చేయలేక ఆ శివయ్య గారు మన మీద పడ్డాడు. వాడిని ఊరికే వదలకూడదు. మనమే తెలుసుకుందాం. పదండి. రండి. రండి తెలుసుకుందాం. శివయ్య, ఏ శివయ్య, శివయ్య రా బయటికి. లోనంతా రా బయటికి. శివయ్య రా బయటికి. శివయ్య రా బయటికి. శివయ్య ఏడయ్యా శివయ్య బయటికి రమ్మనండి. ఏమిటి బాబీ నోటీసులో స్టాంపులు దొరుకుతున్నాయి కదా అని ఏదో జమిని టీవీ క్విజ్కు పంపినట్లు బస్తాలు ఎక్కడ పంపించావు? నువ్వు పంపించిన ఈ నోటీసులకి మా కాపురాలు కూలిపోతున్నాయి. మర్యాదగా వెనక్కి తీసుకో. నాన్న క్రితం నా ఫాల్ట్ వల్ల నేను మా ఆవిడ విడిపోయినప్పుడు కూడా అది డీసెంట్ గా గౌరవంగా లేచిపోయిందే గానీ ఇలా కోర్టులో నోటీసులు అలర్ట్ చేయలేదు. ఆడవాళ్ళ మీద రేపు కేసులు, ముసలాళ్ళ మీద మర్డర్ కేసులు పెట్టడానికి సిగ్గులేదు? ఆ మాట్లాడగాల్సింది ఇక్కడ కాదు, కోర్టులో. నేరుగా కోర్టుకి వెళ్ళండి. ఏంటండి ఏదో టెన్నిస్ కోర్టుకి వెళ్ళమన్నంత ఆనందంగా చెప్తారండి? వేళాకోళంగా ఉందా? నాయన రామకృష్ణ అనుకుంటూ చాలా మంది కూడా మగదేవుళ్ళ పేర్లే తప్ప ఆడదేవతల పేర్లు తలవని నాకు రేపు చేసినట్లు నోటీసు పంపించుట కడు శోచనీయము. నీవు నోటీసులు వెనక్కు తీసుకున్నచో మా సొంత ఖర్చులపై నీ ఆరోగ్యము కొరకు యజ్ఞము చేయగలము. బాయ్యా, నా మీద రేపు కేసు ఉందన్న సంగతి తెలిస్తే మా సంఘపోడు నన్ను నిలేస్తారు. ఇదిగో చెప్తున్నాను, నేను అసలు 0.5 గాడిని. నా మీద 302 కేసు పెట్టించావే అనుకో, కళ్ళు పోతాయి. కావాలంటే నీ పెళ్లికి మేజోని పెట్టిస్తా ఫ్రీగా. ఇదిగో గౌరవంగా నోటీస్ వెనక్కి తీసుకో. ఇదిగో శివయ్య, అసలు ఆ రోజు మేము మీ దగ్గరకు వచ్చామా? కనీసం ముట్టుకున్నావా? మరి అలాంటప్పుడు మా అందరి మీద ఎందుకయ్యా కేసు పెట్టావు? పట్టుకున్న పెళ్ళాన్ని నన్ను ముట్టుకోవడానికే నా మొగుడు చచ్చెంత భయపడతాడు. అలాంటిది ఆయన మీద రేపు కేసు పెడతావా? శివయ్య, మర్యాదగా మా మీద కేసులు వెనక్కి తీసుకో. లేకపోతే మర్డర్ చేస్తారా? అలాంటి పనులు మా ఇంట వంట లేవు అంటారు. అదేగా నువ్వు ఉండవయ్యా. ఇదిగో శివయ్య, కావాలంటే ఫ్లాట్ కి ఇంత అని వేసుకొని 10వ పడక ఇస్తాం. నీ డిమాండ్స్ ఏంటో చెప్పు, ఆలోచిద్దాం. మీరు అనవసరంగా ఆలోచించి ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దు. వెళ్ళి డైరెక్ట్ గా కోర్టు రండి. ఏ శివయ్య, నీ ఆఖరి మాట కూడా ఇదేనా? వాడు కోర్టు అన్నప్పటి నుంచి మా ఆయన బాడీలో ఏ పార్టు పనిచేయట్లేదు. మూర్తి గారు బెడ్రూమ్ లో దాక్కున్నారు. ఎంత పిలిచినా రావటం లేదు. ఊరుకోవమ్మా, మర్డర్ చేసిన వాడు బాగానే ఉన్నాడు. చేయించుకున్న వాడి పార్ట్లు బాగానే సెట్ అయ్యాయి. మధ్యలో ఫ్రీగా చూసిన వాడు మీ ఆయనకి ఏమైంది మట్టి గడ్డ? అలా అంటారేంటి బ్రదర్? మనలాంటి హార్ట్ ఉన్న మనుషులు కోర్టులకు వెళ్ళలేరు. హలో, మీ ఓవర్ యాక్టింగ్ చూస్తుంటే అసలు మీరే రేప్ చేశారనుకుంటారు. సరేలే, నాకు అంత కెపాసిటీ ఏముంటే నువ్వు 3 రోజులకు ఒకసారి పుట్టింటికి ఎందుకు పోతావు? అయినా ఆడాళ్ళకు మాకులేని భయం మీకెందుకండి? హలో, భయానికి స్త్రీలింగం పుంలింగం డిఫరెన్సులు ఉండవు. ఇదిగో బాయ్యా, నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ లోనే నపుంసకలింగాన్ని కూడా కలుపుకో. పూర్తవుతుంది. నాయన్లారా, అయ్యా, మీలో మీరు వాదులాడుకొనుట బాని మనం కోర్టుకు వెళ్ళవలసిన అవసరం ఉందో లేదో తెలుపగలరా? స్వామి, మీరు సంతకం పెట్టితిరా? పెట్టి తిని కవరు అందుకుంటిరా? అందుకొంటిని. చింపి చదివితిరా? చదివి తిని. అయినా ఇంకేమైనా చింపి చదివిన పిదప కోర్టుకు చంపి అయినను తీసుకున్నారు. అక్కట ఇక్కట కాదు, కటకటాల వెనకట. కరెక్ట్. ఆపండి. అయితే మనం కోర్టు బయట తేల్చుకోవడం కుదరదంటారా? కోర్టు బయట తేల్చుకోవడం అంటే వాడు ₹1 కోటి డిమాండ్ చేస్తాడు. ఇస్తావా? వాడికి ₹1 కోటి కాదు కదా,
నా గోటికి వేసుకునే నెయిల్ పాలిష్ కూడా నేను ఇవ్వను. వెరీ గుడ్, అందరం ఆ మాట మీదే ఉందాం. విషయం ఏదో కోర్టులోనే తెలుసుకుందాం. ఏమంటారు? నేను కోర్టుకు ముందాక రాగలరా అని కనీసం ఎక్కైనా వస్తా ఉంటారు అంతేగా, మేమే ఎక్కిస్తాం. మా ఆవిడ అనుకున్నాను. ఛీ! చియా చియా ఇదిగా ఇంతకాలం నీ ఫేస్ చూసి పర్సనాలిటీ చూసి పెద్ద పోటుకాడం అనుకున్నాను. నా అలాగే నీకు కూడా ఫేస్ వాల్యూ తప్ప బేస్ వాల్యూ లేదన్నమాట. ఏయ్, రేరేమంటే రెచ్చిపోతావుడికి బాధారి సచ్చినోడు వాని. నీకేదైనా పౌరుషం కన్నా ఉంటే, బుల్డోజరే కన్నా ఉంటే మాతో పాటు కోర్టుకురా. ఛీ! సిగరెట్ మీద చూపిస్తావంటే సీరియస్నెస్ మాయదారి సచ్చినోడు వాని.